కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నావు? ముక్కలు ముక్కలు చేసి మూసిలేస్తావా? కొద్ది రోజులు ఆగు, తెలంగాణ ప్రజలందరూ ఎవరిని ముక్కలు చేస్తారో అర్థమవుతుంది, తెలుస్తుంది మీకు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు? పుట్టినరోజు కనీసం కొన్ని విలువలతోని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఒక ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణలో 10 ఏళ్ళు పాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచిన ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారిని పట్టుకొని ఒక సాగు చేస్తారు, ఈ సాగు చేస్తారు అనడం ఎంతవరకు పద్ధతో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి. ఎంత ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, ఎంత పదవులున్నంత మాత్రాన, ఎంత నీకు పోలీస్ యంత్రాంగం చేతులున్నంత మాత్రాన ఈ రోజు నువ్వు ఇంత దురుసుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని దేవుడిగా కొలుస్తూ ఉన్నారు. అలాంటి దేవుడిని పట్టుకొని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం కాలం సమాధానం చెప్తుంది. ఎవ్వరు ఈరోజు ఇప్పుడు పుట్టిన తర్వాత ఎవ్వరు వెయ్యేళ్ళేం బతకరు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ఈ రోజు మీకు ఆ మంత్రి పదవులు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. తెలంగాణ రాష్ట్రంలో మీ పదవులు, మీ బతుకులు అన్ని కూడా కేసీఆర్ గారి దయ, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. ఈ రోజు తెలంగాణ సమాజం అంతా ఇట్లాంటి చిల్లర ముఖ్యమంత్రిగా, ఈ చిల్లర నాయకుల్లా మనం గెలిపించుకున్నది, వీళ్ళనా మనకు పదవులు ఇచ్చింది, వీళ్ళకా మనం ఓట్లేసిందని అందరూ తలలు పట్టుకుంటా ఉన్నారు. గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి ఏడాది అయితా ఉంది. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి దొంగ హామీలు పెట్టి రైతాంగాన్ని, నిరుద్యోగులను, ఉద్యోగులను, సబ్బండ వర్గాలను మోసాలు చేసిర్రు. రానున్న రోజుల్లో ఎవరు ముక్కలు చేస్తారో, ఎవరు దేనికి సమాధానం చెప్తారో, ఎవరు తిరగబడతారో అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ వేచి చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టే సమయం దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాం.